ఉపయోగించేటట్టుగా ఆయన నడిపించి ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏం చేయకూడదంట? రేపు దినం గురించి అతిశయపడకము. ఫర్ యూ డు నాట్ నో వాట్ ఏ డే మే బ్రింగ్. అది ఏం తీసుకొచ్చిందో ఎవరికి తెలుసు? అసలు నువ్వు చూస్తావో లేదా రేపు సూర్యుని? అవునా? ప్లాన్ ఎంత చేసాం? ఇస్తే పేపర్లు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. ఏమన్నా వస్తుంది? మనిషికి ఆలోచన ఏంటంట? అనేకములు అంట. ఎప్పుడున్నదో ప్లాన్లు ఏమంటే మాత్రం ఇంకా భోజనం కూడా తర్వాతే, భోజనం తర్వాత టిఫిన్ తర్వాత ప్లాన్ల మీద ప్లాన్లు వేసేస్తా ఉంటాం అంతే. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఎక్కడ దాకా వేసాడు ప్లాను? చెవుల దాకా వేసాడు ప్లాను. మొత్తం జరిగిపోయినాయా? ఆకాని ఏం చేశాడు? సెట్ అయిపోవచ్చు, తీసుకెళ్ళి డేరాలో పెట్టుకుంటా అనుకున్నాడు. ఏంటంట? సెట్ అయిపోవచ్చు, దీన్ని తీసుకెళ్ళి డేరాలో పెట్టామంటే అని అనుకున్నాడు. సెట్ అయ్యాడా? గెహజీ సెట్ అయ్యాడా? సెట్ అయిపోవచ్చు అయితే తెచ్చుకొచ్చుకున్నాం అనుకుంటాడు. సెట్ అయ్యాడా? ఏం లేదు, భ్రమ కలిగిస్తాడు. అట్లా గంత ఎన్నమావులాగా భ్రమ కలిగిస్తాడు. నువ్వు నీతి తప్పేవంటే సెట్ చేస్తానంటాడు అంతే. నువ్వు తప్పగానే ఏముండదు, అక్కడ నీళ్ళు ఉండవు, ఏముండవు. ఏసే దగ్గరికి వచ్చి ఏం చూపిస్తున్నాడు? లోకం మొత్తం ఇట్లా చూపించి హైరైజ్ బిల్డింగ్లు అవన్నీ చూపించి ఒక్కసారి నువ్వు నా ముందు మోకరిల్లావంటే మొత్తం ఇచ్చేస్తాను. అవునా? ఒక దినాన్ని మొత్తం ఏసే దగ్గరికి ఇచ్చేది తండ్రి కూడా. ఆయన విశ్వాసం ద్వారా ముందుకెళ్ళాడు అన్నమాట, జయించుకోగలిగాడు. అవునా? ఈ మోకరిల్తో మొత్తం వచ్చిందంట. ప్రస్తుతానికి దీని మొత్తానికి అధికారి ఆయనే కాబట్టి మోకరిల్తో అయిపోయింది. ముందుండే పరిస్థితి అది. విశ్వాస పరిస్థితిని బట్టి కాకుండా విశ్వాసం ద్వారా మాత్రమే ముందుకి సాగాలి. మనకి మంచి మాదిరి యేసయ్య అన్న. అవునా? క్వశ్చన్ పేపర్ మొత్తం ముందే చక్కగా ఇచ్చేసాడు. ఎలాగుండాలి, ఎటు చూడాలి? పునాదులు కలిగిన పట్టణం వైపు మాత్రమే చూడాలి. వాడు జగదగ జిగిజిగైన మన స్టేజింగ్ మీద పెట్టే లైటింగ్లు ఉంటాయి చూసావా? కొన్ని ఎర్రవి, కొన్ని పసుపు, కొన్ని బులువి పెడతారు కదా. అట్లా లైటింగ్లు పెట్టి ఎన్ని సేమ్ ఆడిస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైందండి? చేపలు బట్టి వాడు ఎర్నాడు ఇచ్చినట్టుగా ఏం చేస్తాడు? మనం రక్షణ పొందక ముందు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నామో, కొంతమందికి ఏంటి బలహీనం? సినిమా పాట వినపడితే షివరింగ్ వచ్చేసి, కొంతమంది సీసా కంటి ముందు కనపడితే ఏమైతే షివరింగ్ వచ్చేసింది. కొంతమంది సీరియల్ ఎన్నమావులు అనే టైటిల్ పక్కింటి కిటికీలో నుంచి వినపడంగానే ఇలా షివరింగ్ వచ్చేసింది. బాప్తిసం తీసుకోకముందు ఇల్లు ఇవన్నీ చూసుంటారు ఇల్లు. అర్థమైందండి? వాడు వేరే బొమ్మ తీసుకొచ్చి ఆడిడు అక్కడ. వాడు ఏం చేస్తాడు? ఆ సీరియల్ వినపడేటట్టు చేస్తూ ఉంటాడు ఎక్కడికన్నా పోయినా. అర్థమవుతుందండి? నువ్వు ఎక్కడి నుంచి హైదరాబాద్ పోదామని బస్సు ఎక్కగానే